నా వయసు 29 ఏళ్ళు. కానీ ప్రజలు నన్ను చూస్తే ఒక 22 ఏళ్ల అమ్మాయిలా చూస్తారు. పెళ్ళై 6 ఏళ్లు అయినా నా భర్తను నేను 4 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. 4 ఏళ్లుగా నన్ను ఎవరూ తాకలేదు. ఊహకు కూడా. ఊర్లో పెద్ద చిన్న మొత్తం మగవాళ్ళు నా మీద పడి ఉంటారు. నిజం చెప్పాలంటే నాకు లోలోపల చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీని. నాకు కోరికలు ఉన్నాయి. మరి మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే ఈ కథలోనే నా నంబర్ ఉంది. అందుకు పూర్తి కథ వినండి. ఈ రోజు నేను మీకు నా మరిదితో, నా చిన్నారి మరిది సుధీర్తో ఒక కథ చెప్పబోతున్నాను. చాలా రసవత్తరంగా ఉంటుంది. నాకు నా మరిదికి మధ్య ఏం జరిగిందో ఆసక్తిగా ఉంటుంది. మొదటగా నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వీడియో చూసాక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చాలా కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాను. మీ సపోర్టే నా బతుకు. సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా, సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నా. హలో స్నేహితులారా, మీ స్వంత సుమతి. నేను ఈ ఊరి పేరు పెద్దాపురం. నేను చెప్పేది నిజ కథ. మా ఇంట్లో నేను, మా అత్తయ్య, మరి మా మరిది సుధీర్ నాకంటే 5 ఏళ్ల చిన్నాడు. అంటే 24 ఏళ్ళు. చదువు పూర్తి చేసి ఊరొచ్చాడు. ఇప్పుడు వ్యవసాయం చూస్తున్నాడు. కొద్దిపాటి కాంట్రాక్టులు కూడా చూసుకుంటాడు. నా రూపం గురించి కాస్త చెప్పుకోవాలి. విధవరాలనైనా నేను ఇంకా చాలా అందంగా ఉంటానంటారు. రంగు స్వచ్ఛమైన గోధుమ వర్ణం వేసవిలో మరింత వెలిగిపోతుంది. కళ్ళు పెద్దవి, కాటుక పెట్టుకోవడం అలవాటు. జుట్టు నల్లగా పొడవుగా, నడుం సన్నగా, సరైన చోట్ల చక్కని నిండు కలిగి ఉంటుంది. ఇంట్లో పూర్తి చీరే ధరిస్తాను. ఎందుకంటే అత్తమ్మ చెప్పింది, కోడలు విధవరాలవైనా ఇంటి గౌరవం కాపాడు. ఇక సుధీర్ విషయానికి వస్తే, మొదట్లో అతను చాలా సాధారణంగా ఉండేవాడు. నా ముందు తలవంచుకొని మాట్లాడేవాడు. అవును వదినా, చెప్పండి వదినా అంటూ. కానీ రోజులు గడుస్తుండగా మార్పు కనిపించింది. తప్పు ఏమీ చేయడు, కానీ అతని చూపులు నా ముఖం మీద ఎక్కువసేపు ఉండవు. జారిపోతాయి. కొన్నిసార్లు నా నడుం మీదకి, కొన్నిసార్లు కటి ప్రదేశం వైపు, కొన్నిసార్లు రవిక వైపు. నేను గమనిస్తే వెంటనే చూపులు మళ్లించేవాడు. ముఖం ఎర్రబడేది. నేను అర్థం చేసుకున్నాను, అతని మనసులో ఏదో కదలిక. నిజం చెప్పాలంటే నా మనసులో కూడా కల్లోలం మొదలైంది. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఒక మగ స్పర్శ లేకుండా. రాత్రుళ్ళు ఒంటరిగా పడుకున్నప్పుడు ఒక్కోసారి శరీరం తప్పించిపోయేది. కానీ నన్ను నేను ఆపుకునేదాన్ని. ఇది ఇల్లు, ఇది బంధం, ఇది సమాజం. ఒక సాయంత్రం నేను ముంగిట్లో బట్టలు ఆరేస్తున్నాను. చీరపళ్ళు భుజం మీద నుంచి జారిపోయింది. గాలికి సుధీర్ పొలం నుంచి వచ్చాడు. మైలా చెమట. నా దగ్గరకు వచ్చి, వదినా ఈరోజు చాలా వేడిగా ఉంది, నీళ్లు తాగాలనిపిస్తోంది అన్నాడు. నేను తిరిగి చూశాను. అతని చూపులు మొదట నా ముఖం మీద, ఆపై నెమ్మదిగా కిందికి. అక్కడ పళ్ళు మరింత జారిపోయింది. నేను ఉద్దేశపూర్వకంగా పళ్ళును వెంటనే సరిచేసుకోలేదు. నిశ్శబ్దంగా నవ్వాను. లోపల ఫ్రిడ్జ్లో పెట్టాను, రా తాగు అన్నాను. వాడు లోపలికెళ్ళి తిరిగొచ్చేటప్పుడు మళ్ళీ ఆగాడు. నాకు వెనకాలే నిలబడ్డాడు. నేను బట్టలు వేలాడదీస్తున్నాను. చేతులు పైకెత్తితే నా నడుం కాస్త బయటపడింది. అతను అంత దగ్గరగా ఉండడంతో అతని ఊపిరి నా వీపు మీద పడుతోంది. వదినా, మీ పళ్ళు అని నెమ్మదిగా అన్నాడు. నేను వెనక్కి తిరిగి చూసి, అవును రా, ధన్యవాదాలు అంటూ నిదానంగా పళ్ళు సరిచేసుకున్నాను. ఉద్దేశపూర్వకంగా, కాస్త నెమ్మదిగా. అతని కళ్ళు నా చేతుల్ని అనుసరిస్తున్నాయి. ఆ సాయంత్రం తర్వాత అతని సాహసం కాస్త పెరిగింది. నా దగ్గరికి ఎక్కువగా రావడం మొదలెట్టాడు. ఒక్కోసారి, వదినా ఈరోజు రొట్టెలు చాలా మెత్తగా ఉన్నాయి, ఎంతో ప్రేమతో చేసినట్టు అంటాడు. నేను నవ్వుతూ, సరే ప్రతిరోజు ప్రేమతోనే చేస్తాను రా అంటాను. వాడు సిగ్గుపడి మౌనం వహిస్తాడు. ఒకరోజు మధ్యాహ్నం నేను మిద్దె మీద పాత సామాను శుభ్రం చేస్తున్నాను. ఎండ చాలా ఎక్కువ. చీరపళ్ళును నడుం చుట్టూ బిగించాను పని సౌలభ్యం కోసం. రవిక కింది భాగం కాస్త పైకెక్కింది. చెమటతో పొట్టం కాస్త పైకెక్కింది. సుధీర్ కింద నుంచి పిలిచాడు, వదినా మీరు మిద్దె మీద ఏంటి చేస్తున్నారు? తాను శుభ్రం చేస్తున్నారా అంటూ కిందికి వంగి చూశాను. నేనొస్తా, సహాయం చేస్తాను అన్నాడు. వచ్చేశాడు. మేమిద్దరం కలిసి సామాను కదిలించసాగాం. చాలాసార్లు అతని చెయ్యి నా చేతికి తగిలింది. చాలాసార్లు అతని చేతులు నా నడుం మీదుగా జారాయి. నేను మౌనంగా ఉన్నాను. ఒక పాత ఇనుప పెట్టె, చాలా బరువు, మేమిద్దరం కలిసి ఎత్తబోయాం. నేను ముందు, అతను వెనుక. ఎత్తుతుండగా అతని పూర్తి శరీరం నా వెనుక ఒరిగిపోయింది. నేను అనుభూతి చెందాను. అతని గట్టితనం నా నడుం కింది భాగంలో. ఒక్క క్షణం మాకు నిశ్చలం. నేను నెమ్మదిగా, సుధీర్ జాగ్రత్త అన్నాను. అతను కలవరపడ్డాడు. సారీ వదినా, పెట్టే చాలా బరువు అన్నాడు. నేను ఏమీ అనలేదు.
చిరునవ్వు నవ్వి పనిలో పడ్డాను. కానీ ఆ రోజు తర్వాత ఆ స్పర్శ నా తలలో మాటిమాటికి మెదులుతుండేది. రోజులు గడుస్తుండగా సంభాషణలు మరింత సన్నిహితంగా మారాయి. వాడు నాతో పాటు వంటింట్లో నిలబడి మాట్లాడటం మొదలెట్టాడు. ఒక్కోసారి నా వంట చిట్కాలు అడుగుతాడు, ఒక్కోసారి సహాయం చేస్తాడు, ఒక్కోసారి నా జుట్టులో చిక్కిన దారం తీసేస్తాడు. ఒక సాయంత్రం నేను అతన్ని అడిగాను, సుధీర్, నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఇంత పెద్దోడివయ్యావు. అతను నా వైపు చూస్తూ, వదినా, ఇప్పుడెవరి మీద మనసు లేదు అన్నాడు. ఎందుకు, ఎవరు నచ్చలేదా అని అడిగాను. అతను నా కళ్ళలోకి చూస్తూ, నచ్చింది చాలా కాలం క్రితమే, కానీ ఆమె వేరొకరి దగ్గరికేమో అన్నాడు. నా గుండె జోరుగా కొట్టుకుంది. అతను ఎవరి గురించి చెప్పబోతున్నాడో నాకు అర్థమైంది, కానీ నేను ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా నవ్వుకుని వంటింట్లోకి వెళ్ళిపోయాను. ఇలా మరికొన్ని నెలలు గడిచాయి. అతను నా దగ్గరికి వస్తాడు, నేను కాస్త సూచనలిస్తాను. అతను మరింత దగ్గరకు వస్తాడు, నేను కాస్త వెనక్కి తగ్గుతాను. ఈ ఆట సాగింది. కానీ ఒక రోజు విషయం కాస్త ముందుకు సాగింది. మా అత్తయ్య ఒక బంధువు ఇంటికి 2 రోజుల పాటు వెళ్లారు. ఇంట్లో నేను, సుధీర్ మాత్రమే. రాత్రి 10 గంటలకు నేను వంట చేశాను. వంకాయ పచ్చడి, పప్పు, రొట్టెలు. మేమిద్దరం ఒక చిన్న మంచుంచం మీద కూర్చుని తింటున్నాం. వెలుతురు సరిగా లేదు. అతను నాకు ఎదురుగా కూర్చున్నాడు. తింటూ అకస్మాత్తుగా అన్నాడు, వదినా, మీ చేతి వంట చాలా రుచిగా ఉంటుంది. నేను నవ్వుతూ, అంతేనా? అది వింటే సంతోషంగా ఉంది అన్నాను. కాదు వదినా, నిజంగా మీరు ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ మాయ జరిగిపోతుంది అన్నాడు. నేను కళ్ళలోకి చూశాను. మాయ అంటే? అతను సిగ్గుపడ్డాడు. అంటే మీ ప్రతి వస్తువులో ఏదో ప్రత్యేకత ఉంది. నేను నెమ్మదిగా చీర కొంగు సరిచేసుకున్నాను, ఉద్దేశపూర్వకంగా కాస్త కిందికి జారేలా. అలాగట, అయితే ప్రతిరోజు చూసుకో. ఎవరైనా ఆపారా? అతని ముఖం ఎర్రబడింది. నిశ్శబ్దంగా తినసాగాడు. భోజనం అయ్యాక నేను పాత్రలు కడగడానికి వెళ్ళాను. అతను నా వెనకాలే వచ్చి నిలబడ్డాడు. వదినా, నేను సహాయం చేస్తాను. వద్దురా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. కానీ అతను వెళ్ళలేదు. నేను కిందికి వంగి ఉన్నాను. నీటి చుక్కలు నా రవిక మీద పడుతున్నాయి. చీర కొంగు తడిసి అంటుకుపోయింది. అతను నెమ్మదిగా అన్నాడు, వదినా, మీరు చాలా అందంగా ఉన్నారు. నేను తిరగకుండానే ఇప్పుడా అంటూ తిరిగాను. అతని కళ్ళలో ఆ దాహం స్పష్టంగా కనిపించింది. నేను మెల్లిగా అన్నాను, సుధీర్, ఇదంతా సరికాదు. నాకు తెలుసు వదినా, కానీ నేనేం చేయను. నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను అన్నాడు. నేను మౌనంగా ఉన్నాను. ఆపై నేను కూడా కాస్త అనుభూతి చెందుతున్నానని చెప్పాలంటే అన్నాను. అతని కళ్ళు మిలమిలలాడాయి. నిజంగా వదినా, నేను తల ఊపాను. కానీ మనం తప్పు ఏమీ చేయం, అర్థమైందా? అతను నిరాశపడ్డాడు. కానీ సరే వదినా, మీరు చెప్పినట్టే అన్నాడు. ఆ రాత్రి మేము ముంగిట్లో సందుడిని చూస్తూ కూర్చున్నాం. చేతులు కలవలేదు, దగ్గరగా మాత్రమే కూర్చున్నాం. ఆ మౌనం చాలా చెప్పింది. ఇలా మరెన్నో నెలలు గడిచాయి. అతను నాకు మరింత అవసరమయ్యాడు, నేను అతనికి. కానీ ఎప్పుడూ ఒక గీత దాటలేదు. చివరికి ఒక రోజు నేను నిర్ణయించుకున్నాను. నేను అతన్ని పిలిచాను. సుధీర్, నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. అతను ఉలిక్కిపడ్డాడు. వదినా, ఏమిటి? నీకు ఒక మంచి చెల్లెలు తీసుకురావాలి. నేను ఎప్పటికీ నీ వదిననే. అతను బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. వదినా, మీరే నా జీవితం. మీరు లేకుండా నేను ఉండలేను అన్నాడు. నేను అతని తల మీద చెయ్యి ఉంచాను. నేను కూడా నీ లేకుండా అసంపూర్ణురాలనే. కానీ ఈ బంధం పవిత్రంగా ఉండాలి. నేను నీకు తల్లిలా, చెల్లిలా, స్నేహితురాల్లా ఉంటాను. అతను ఏడుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత నేనే అతని పెళ్లి నిశ్చయించాను. ఆ అమ్మాయి పేరు కవిత. చాలా చదువుకున్నది, సౌమ్య స్వభావం. పెళ్లి ఏర్పాట్లు చేశాము. నేనే అతనికి షేర్వాణి సెలెక్ట్ చేశాను. జోళ్లు చూశాను. నిశ్చితార్థం వస్తువులు చూశాను. పెళ్లి రోజు నేనే అతనికి తిలకం పెట్టాను. నుదురు మీద చేయి ఉంచి, ఎప్పటికీ సంతోషంగా ఉండు, నీ సంతోషమే నా సంతోషం అన్నాను. అతను నా కళ్ళలోకి చూస్తూ, వదినా, మీరు నాకు నేర్పించారు నిజమైన ప్రేమ అణచుకోవడంలో కూడా ఉంటుందని. మిమ్మల్ని జన్మకు మరచిపోలేను అన్నాడు. నేటికి అతను తన భార్యతో సంతోషంగా ఉన్నాడు. నేను అదే పాత సుమతిని, ఇంటి కోడలు, అత్తమ్మకు సేవ చేసేది మరిది వదిన. అయినా కొన్నిసార్లు రాత్రి చంద్రుడు ఉదయించినప్పుడు నేను ముంగిట్లో ఒంటరిగా కూర్చుంటాను. ఆ సూచనలు, ఆ చూపులు, ఆ దగ్గరితనాలు అన్నీ ఒక చక్కని కలలా నాకు తోస్తాయి. ఎప్పుడూ నిజం గాని కల, కానీ అది మాకిద్దరికి ఎంతో నేర్పించింది. స్నేహితులారా, ఇదే మా సుధీర్ కథ. ఎలాంటి తప్పు జరగలేదు.
ఎలాంటి పాపం లేదు, కానీ హృదయాల్లో ఎంతో జరిగింది. అదే నిజ జీవితం కదా. కథ ఎలా ఉందో కామెంట్ లో తెలపండి. మొదటిసారి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి కథలో మళ్ళీ కలుద్దాం.